ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. గంట మంట అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు తిరుపతి తిరుమలు. లెట్స్ వెల్కమ్ దెం. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. అందరికీ నమస్కారం అండి. ఇది మా కొంప అండి. మా ఇంట్లో ఎదురు పని వాళ్ళు ఉన్నారండి. ఒకడికేమో తొందర ఎక్కువ, ఇంకొకడికేమో గుడ్డలు తక్కువ. ఒకటి పేరేమో మంట, ఇంకొకటి పేరేమో గంట. ఎరా గంట, అయ్యా 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 ఎక్కడ పోయినావురా? అయ్యా అయ్యా మీదేంది అంతుంది? మీ అమ్మగారికి ఈ మధ్య పెద్దగుంటే నచ్చుతుందిరా. మీ అమ్మగారికి ఈ మధ్య పెద్దగుంటే నచ్చుతుందిరా. అయ్యా నేను అనింది డైరీ గురించి అయ్యా. నేను చెప్పింది అదేరా ఎదవా. అయ్యా గారికి మోటు సరసం. నిన్ను ఐదు గంటలకే రమ్మన్నా కదా. అయ్యా నా దగ్గర 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలే ఉంటాయి అయ్యా. 4 గంటలే ఉంటాయి అయ్యా. ఊరిని 5వ నేయమనా? వద్దులే, అమ్మగారికి ఇబ్బంది అయిపోతుంది. ఓరి యాదవా. అయ్యా సరిలేరా గంట. అయ్యా నాకు ఒక డౌట్ రా. అయ్యా నీకు గంట అని పేరు ఎవరు పెట్టారా? మా నాయన అయ్యా. ఎందుకు పెట్టారా? అయ్యా మా నాన్న ఏ పని చేసినా గంట కొట్టి చేస్తాడయ్యా. పని చేసినా గంట కొట్టి చేస్తాడయ్యా. అందుకని నా పేరు గంట అని పెట్టేశాడయ్యా. మీ నాయన బాగా గంట కొట్టినాడే, అందుకే కదా ఇంత గంట పుట్టాను. సరిలేరా గంట. అయ్యా లోపలికి వెళ్ళి అయ్యా బాగా వేడిగా పట్టుకరా పో. అయ్యా ఒక్క నిమిషం అయ్యా. అయిపోయాం రా. అయ్యా నేను మర్చానయ్యా, మీరు మర్చారు. నాకు గంట కొడితే నేను ఏం పని చేయను కదయ్యా. వీడొకడు ఇటు గంట కొట్టకపోతే ఇటు చేయబోదు కదా. అయ్యా అయ్యా మీరు కొట్టాల్సిన నా గంట కదా ఈ గంట. అయ్యా అయ్యా మీరు కొట్టాల్సిన నా గంట కదా ఈ గంట. మరి అదేలేరా, పోయి తీసుకురా పో. చచ్చా మధ్యలో పెట్టుకుని పని ఎలా చేయడం. రారా గంట. అయ్యా 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 రే మంట మంట, రే మంట 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 వచ్చేసానయ్యా. అయ్యే నీ మంట కాదురా, నా మంటరా. ఈ గెటప్ లో వచ్చినావేమ్రా? కెమెరాలో కనిపిద్దని మేకప్ ఏమన్నా ఎవడైనా గొట్టం కింద పెడతాడు, నువ్వేమరా పైన పెట్టావా? కదండి పైన పోవడానికి పెట్టాను. ఎలాగ వచ్చినావా? మన వాళ్ళందరికీ నమస్కారం పెట్టా. అందరికి నమస్కారం అండి. వేసుకోరా వేసుకోరా. ఎవరిని 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 వేసుకోరా. ఒరే 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 రే, వరువు తీసినావు కదరా. అయ్యా నాకు చెప్పరా చెప్పరా. రోజు రూమ్ లో ఏందయ్యా తప్పు తప్పని శబ్దం వస్తుంది. తప్పు తప్పని శబ్దం వస్తుంది. అదేం లేదురా మంట. మీ అమ్మగారు నేనుంటానా, రాత్రి పూట ఒకటే యోగా. మధ్యలో దోమలు వస్తాయా, కొట్టుకుంటాం. అయ్యా మీరేమో లోపల కొడతారు, మేమేమో బయట కొడతామయ్యా. మీరేమో లోపల కొడతారు, మేమేమో బయట కొడతామయ్యా. ఏందిరా చేతులు అయ్యా. అయ్యా అరే మంట. అయ్యా 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 బాగా అలసిపోయాను. అయ్యా ఆ చీర అందుకో. అయ్యా ఏందిరా నా గంట కొట్టలేదయ్యా మీరు? ప్రతిసారి వీడి గంట కొడతానో ఏదో కాదు, వీడి గంట కొట్టినట్టుందయ్యా. వీడి గంట కొట్టినట్టుందయ్యా. నాకు నా గంట కొడుచుకోవాలందయ్యా. నిన్ను కొడతారా? తీరా చేరు. అయ్యా అయ్యా కూర్చోండి అయ్యా. అరే గంట లేపరా పైకి. ఏం చేస్తున్నావురా? లేస్తలేదయ్యా లేస్తలేదయ్యా. రే లేపమంది నా కాలరా. అయ్యా ఎదవ ఎదవ ఒక్కపడి చేతక యాదవ ఇలా పెట్టుకొని అలా సాగడం. రే మంట ఎట్రారా చెప్పండి అండి. నేను ఒక డౌట్ అడుగుతాను రా. అడగండి. ఇద్దరిద్దరు బాగా కొట్టేశాడు. నీకు మంటని ఎందుకు పేరు వచ్చిందిరా? నేను పుట్టగానే అందరూ మంటలో పడి పోయాలండి, అందుకే మంట అని పెట్టాను. చూస్తుంటే నువ్వు కూడా మంటల నుంచి వచ్చినట్టున్నావు. ఓకే చూస్తుంటే నువ్వు కూడా మంటల నుంచి వచ్చినట్టున్నావు. ఓకే అయ్యా నువ్వు కాలిపోయినట్టునే ఉందండి. లేదురా అయ్యగారు చెప్పిన పని చేయకపోతే కొడతారండి. అవునవునవునవును
అచ్చా నువ్వు ఈ మధ్య అక్కడ దొంగతనానికి వెళ్ళలేదా? వెళ్ళాను మచ్చా, నిన్న ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళా. వాళ్ళు నా జుట్టు చూసి ఆంటీ అనుకున్నా పని కానీ చేశారు మచ్చా, ఆంటీ అనుకున్నా పని కానీ చేశారు మచ్చా. గబ్బునా ఎలా నిన్ను ఎక్కడ దొంగతనానికి పోలా? పోయాను మచ్చా, కానీ ఇంట్లో అందరూ ఉన్నారు, ఏం చేయలా. ఏం చేయలేదా? డ్రైర్ వేసుకున్నావు కదా అందుకే నిన్నెవరు ఏం చేయలేదులే. డ్రైర్ వేసుకున్నావు కదా అందుకే నిన్నెవరు ఏం చేయలేదులే. సరే మనం రేపు ఒక ఇంటి దొంగతనానికి వెళ్దాం బా. సరే దాపదం. అయ్యా ఐస్ క్రీమ్ మర్చిపోయాను, ఒక్క నిమిషమా. అబ్బా బా, ఇది భలే ఉంది నాకుతుంటే. ఎవరు ఉన్నట్టున్నారు, సౌండ్ వస్తుంది. నేను నాకుతాను, నేను నాకుతాను. ఇదిగో నాకు. ఏంట్రా ఏం జరుగుతుందిరా లోపల? ఏంట్రా ఏం జరుగుతుందిరా? అబ్బా అప్పుడే కార్ చేసావా? అయ్యా కారిపోయిందిరా. వాడి కాడ కారిందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కారిపోతుందిరా. ఏంట్రా? చెమట. అక్కడేదో సౌండ్ వస్తుంది చూడరామంట. దొంగలు 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 దొంగలు. అబ్బా అమ్మ జీవితం మనం వచ్చాం, ఇక్కడికి వచ్చి ఇదే చూడాల్సి వచ్చింది. టైట్ గా డ్రైవర్ కొరకు దరిద్రుడా. చూడలేక చేస్తున్నాం. ఎలానో వదిలేసి వెళ్ళారు, మొత్తం మనీ వేసుకెళ్ళిపోతాం. రే నా బట్టలు ఎక్కడా? రే నా వస్తువులు ఎక్కడా? నా సామాన్లు ఎక్కడా? రే గంట మంట సామాన్లు ఎక్కడరా? దొంగలు వచ్చారు కదయ్యా, మొత్తం దోచుకెళ్ళిపోయారు. నువ్వేం చేస్తున్నావురా? అయ్యా మీకు తెలుసు కదయ్యా, నా గంట కొట్టుకుంటే ఏం చేయనని. ఏమంటే గంట కొట్టుకున్నా గంట కొట్టారయ్యా. వాళ్ళ గంట కట్టడం కాదురా, నీ గంట నే కొడతారా? గంట మంట ఊపేశారు అయ్యగారిని. మొత్తానికి అయితే ఈ స్కిట్ అయితే బలేదు. తిరుపతి తురుములు అయితే తురిమినా రట్టే కొబ్బరితో నూనెట్టు. మొత్తానికి అయితే రాండికా. తిరుపతి తురుములు సూపర్ చేశారు, గంట మంట అంటూ. నేనైతే చాలా ఎంజాయ్ చేశారు. మరి నీకెలా అనిపించింది? ఏదేదో చేశారు కానీ పర్లేదు. చెప్పుకోమలే వాళ్ళ బాగా చేశారు, చెప్పు వాళ్ళు అని. ఏమో చేశారులే బాగా. నీ ఏమో పల్లదానా. సరే మొత్తానికి అయితే భార్యతో ఊపారు. ఇంకా ఎండింగ్ నువ్వే ఇచ్చేసి. మహేష్ గారు మరి ఈ గంట మంట మీకు ఎలా అనిపించింది? తిరుపతి తురుముగాలు చాలా బాగా చేశారు, న్యాచురల్గా ఉంది బాగా. స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. బట్ ఈ డబుల్ మీనింగ్ డైలాగులు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిన్నపిల్లలు ఫ్యామిలీస్ కానీ అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి. సో ఇంకోసారి ఈ డబుల్ మీనింగ్ కొంచెం తగ్గించి చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మీరు నవ్వించడానికి చేస్తున్నారు, హ్యాపీ. కొంచెం నెక్స్ట్ టైం ఇలా డబుల్ మీనింగ్ లేకుండా బాగా చేయండి, ఓకేనా? సో 5 మంది 5 గెటప్లు వేసినా నాకు చాలా బాగా నచ్చాయి, చాలా న్యాచురల్గా అనిపించింది. స్క్రిప్ట్ ఎంచుకునే విధానం కూడా చాలా బాగా నచ్చింది. ఎనీవే ఆల్ ది బెస్ట్ తిరుపతి తిరుమల. సర్లే నా అంతా బాగా చేశారు కానీ అన్న చెప్పినట్టుని నెక్స్ట్ టైం ఇంకా భారీతో ఉండాలా. అవి తగ్గియాలా, అన్న చెప్పినట్టు ఇంకా భారీతో ఉండాలా. సరే బాయ్. మీరు రావండి ఇంకా.